నార్త్ కొరియా ప్రపంచంలో అత్యంత వింతైన దేశం. ఈ దేశంలో జీవితం చాలా కష్టంగా ఉంటుంది. పేదరికం, నియంతృత్వం, కఠినమైన శిక్షలు, కఠినమైన రూల్స్, ఇలా నార్త్ కొరియాలో జీవితం చాలా కష్టంగా ఉంటుంది. రాత్రైతే ప్రపంచమంతా వెలుగుగా ఉంటే నార్త్ కొరియాలో మాత్రం చీకటిగా ఉంటుంది. ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగిలిన వారంతా అత్యంత భయంకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు. వీటికి తోడు నార్త్ కొరియాలో శిక్షలు కఠినంగా ఉంటాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, తప్పులు చేసిన వారిని లేబర్ క్యాంప్స్లో వేసి చిత్రహింసలు పెడతారు. నార్త్ కొరియా అధ్యక్షుడినే ప్రజలందరూ దేవుడిగా భావించాలి. ఇలా ఎంతో కఠినమైన జీవితం వీరు జీవిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో జీవితం ఒక జైలు జీవితం లాగా ఉంటుంది. మిగతా దేశాలన్నీ స్వేచ్ఛ వైపు అడుగులు వేస్తుంటే ఈ దేశం ఇంకా నియంతృత్వం వైపే వెళ్తుంది. దీంతో ఇష్టం లేకపోయినా ఈ దేశంలో ఉంటారు అక్కడి ప్రజలు. బట్ కొంతమంది ఈ నియంతృత్వం భరించలేక నార్త్ కొరియా నుండి తప్పించుకుంటారు. నార్త్ కొరియా, చైనా అలాగే సౌత్ కొరియాతో బార్డర్స్ కలిగి ఉంటుంది. దీంతో అడ్డదారిలో చాలామంది ఈ బార్డర్స్ దగ్గర నుండి నార్త్ కొరియా నుండి పారిపోతారు. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది నార్త్ కొరియా నుండి పారిపోతారు. వీటికి కొన్ని ప్రత్యేక ముఠాలు, సంస్థలు ఉంటాయి. వీరు చాలామంది నార్త్ కొరియన్స్ని వేరే వేరే దేశాలకు సీక్రెట్గా తీసుకువెళ్తారు. బట్ నిజానికి ఇది చాలా రిస్కీ అలాగే డేంజరస్ పని. ఇలా రహస్యంగా నార్త్ కొరియా నుండి తప్పించుకుంటూ నార్త్ కొరియా ఆఫీసర్స్కి దొరికితే అత్యంత కఠినమైన శిక్షలు ఉంటాయి. అంతేకాదు ఇలా పారిపోయిన వారి కుటుంబాన్ని మొత్తాన్ని లేబర్ క్యాంప్స్లో వేసి చిత్రహింసలు పెడతారు. అయినప్పటికీ ఎంతోమంది ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నార్త్ కొరియా నుండి తప్పించుకోవడం తక్కువ సమయంలో అయిపోతుంది అనుకోకండి. నిజానికి ఈ తప్పించుకోవడం 10-15 ఏళ్ళు కూడా అవుతుంది. అలాంటి ఒక ప్రముఖ స్టోరీనే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నార్త్ కొరియా నుండి ఎలా ఎస్కేప్ అవుతారు, నార్త్ కొరియా నుండి ఎస్కేప్ అవడంలో ఉన్న చీకటి కోణం ఏంటి, నార్త్ కొరియా నుండి తప్పించుకోవడం ఎంత భయంకరం, అలాగే నార్త్ కొరియా నుండి తప్పించుకున్న ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. నార్త్ కొరియా చైనా, సౌత్ కొరియా, రష్యా దేశాలతో బార్డర్ కలిగి ఉంటుంది. దీంతో నార్త్ కొరియా నుండి తప్పించుకునేవారు చైనా, సౌత్ కొరియా దేశాలకు పారిపోతారు. వీరిలో ఎక్కువ మంది సౌత్ కొరియాకే వెళ్ళడానికి ఇష్టపడతారు. సౌత్ కొరియా, నార్త్ కొరియా దేశాలకు లాంగ్వేజ్, హిస్టరీ అంతా ఒకటే ఉంటుంది. దీంతో సౌత్ కొరియాలో నార్త్ కొరియన్స్ ఉండడం ఈజీగా ఉంటుంది. అంతేకాదు సౌత్ కొరియా నార్త్ కొరియా నుండి పారిపోయే వారిని ఆకర్షిస్తుంది కూడా. దీంతో ఎక్కువ మంది సౌత్ కొరియాకి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా ఉండవు. దీంతో సౌత్ కొరియాకి ఎస్కేప్ అవడం అంత ఈజీ కాదు. నార్త్ కొరియా నుండి ఎస్కేప్ అవడానికి ముఖ్యంగా 4 మార్గాలు ఉన్నాయి. మొదటిగా డీమిలిటరైజ్డ్ జోన్. సౌత్ కొరియా అలాగే నార్త్ కొరియా మధ్యలో ఉండే బార్డర్ ఏరియానే ఈ డీమిలిటరైజ్డ్ జోన్. దీన్నే డిఎంజెడ్ అని అంటారు. ఈ ఏరియా నిజానికి పేరుకే డీమిలిటరైజ్డ్ జోన్, బట్ నిజానికి ఇది అత్యంత మిలిటరీ ఉన్న ప్రదేశం. రెండు వైపులా దేశాలకు చెందిన సైన్యం భారీగా మోహరించి ఉంటారు. దీంతో ఈ మార్గం గుండా తప్పించుకోవడం చాలా కష్టం. ఈ ప్రదేశంలో ఫెన్స్లు, ఎలక్ట్రిక్ వైర్లు అలాగే ల్యాండ్ మైన్స్ కూడా ఉంటాయి. సో ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. కొంతమంది మాత్రమే ఈ దారి ద్వారా తప్పించుకోగలిగారు. వారిలో ఒకడే ఓ చాంగ్ సాంగ్. 2017లో ఇతను డిఎంజెడ్ నుండి తప్పించుకున్నాడు. నిజానికి ఇతను ఒక నార్త్ కొరియన్ సోల్జర్. నార్త్ కొరియన్ సోల్జర్స్కి ఫుడ్, వాటర్ కూడా సరిగ్గా దొరకవు. దీంతో కఠినమైన ఆ జీవితం నుండి బయటపడాలని అనుకున్నాడు. దీంతో 2017లో ధైర్యం చేసి ఒక జీప్తో వేగంగా బార్డర్ దగ్గరికి చేరుకొని అక్కడి నుండి పరిగెత్తాడు. వెంటనే అప్రమత్తమైన నార్త్ కొరియన్ సోల్జర్స్ అతని వైపు కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో అతనికి 5 గాయాలయ్యాయి. అయినప్పటికీ ఓ చాంగ్ వేగంగా పరిగెత్తి సౌత్ కొరియా వైపు దూకేశాడు. దీంతో సౌత్ కొరియన్ సైనికులు ఇతన్ని రక్షించారు. ఈ మార్గం ద్వారా ఎస్కేప్ చాలా కష్టం అలాగే ప్రమాదకరం. ఇక ఉన్న రెండవ మార్గం సముద్రం ద్వారా. సౌత్ కొరియా, నార్త్ కొరియా రెండు దేశాలకు సీషోర్ ఉంటుంది. దీంతో నార్త్ కొరియా నుండి సముద్రంలోకి తప్పించుకొని సౌత్ కొరియా వచ్చేస్తారు. బట్ ఇది చెప్పినంత ఈజీ కాదు. బోట్స్లో రావడానికి కుదరదు, ఎందుకంటే సీలో నార్త్ కొరియన్ నేవీ షిప్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేస్తూ బోట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో సముద్రంలో ఈదుకుంటూనే సౌత్ కొరియా రావాలి. వినడానికి వింతగా ఉన్న ఇదే ఉన్న దారి. ఇదే దారిలో ఒకసారి ఒక నార్త్ కొరియన్ ఫిషర్మ్యాన్ తప్పించుకున్నాడు. ఇతను డైవింగ్ సూట్తో ఈదుకుంటూ సౌత్ కొరియా చేరాడు. నిజానికి ఇతను సౌత్ కొరియా చేరడానికి కారణం ఆ రోజు సౌత్ కొరియా వైపు గాలులు వీస్తున్నాయి. దీంతో అందువల్లే ఒడ్డుకు చేరుకున్నాడు. ఇలా ప్రయత్నించిన ఎంతో మంది సముద్రంలో కొట్టుకెళ్ళిపోయారు. అయినప్పటికీ కొంతమంది సముద్ర మార్గాన బోట్స్ ద్వారా కొరియన్ నేవీకి కనిపించకుండా తప్పించుకుంటారు. ఇక మూడవ మార్గం రష్యా ద్వారా. నార్త్ కొరియా రష్యాతో బార్డర్ కలిగి ఉంటుంది. బట్ ఈ బార్డర్ ద్వారా ఎస్కేప్ అవడం కూడా అసాధ్యమే. ఎందుకంటే రష్యన్ బార్డర్లో రష్యా సైన్యం బాగా మోహరించి ఉంటుంది. పైగా రష్యన్ సైనికులకు లంచాలు ఇవ్వడం చాలా కష్టం. రష్యా అలాగే నార్త్ కొరియా మిత్ర దేశాలు. దీంతో రష్యా సైనికులకు దొరికితే తిరిగి నార్త్ కొరియా పంపించేస్తారు. దీంతో ఇది కూడా కష్టం అలాగే ప్రమాదకరమైన మార్గం. ఇక మరొక మార్గం చైనా. ఇదే నార్త్ కొరియన్స్కి మెయిన్ ఎస్కేప్ మార్గం.
చైనా, నార్త్ కొరియాకి బార్డర్‌గా 2 నదులు ఉంటాయి. అవే యాలు రివర్, అలాగే ట్యూమెన్ రివర్. ఈ నదులు కొన్ని చోట్ల చాలా థిన్‌గా అయిపోతాయి. దీంతో అలాంటి ఏరియాస్ నుండి నార్త్ కొరియన్స్ ఎస్కేప్ అవుతూ ఉంటారు. కొన్ని సార్లు వింటర్ సీజన్‌లో ఈ రివర్స్ ఫ్రీజ్ కూడా అయిపోతాయి. దీంతో ఆ ఫ్రీజ్ అయిన రివర్‌పై నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోతారు. ఇది ఈజీగానే అయిపోతుంది. రివర్స్ దగ్గర ఉన్న సైనికులకు లంచాలు ఈజీగా ఇవ్వచ్చు. ఎందుకంటే నార్త్ కొరియన్ సైనికులకు కూడా కఠినమైన జీవితం జీవిస్తూ ఉంటారు. బట్ అసలు ప్రాబ్లమ్ అంతా చైనాలోనే ఉంది. చైనాలో ఆఫీసర్స్‌కి దొరికితే ఖచ్చితంగా తిరిగి నార్త్ కొరియాకి పంపించేస్తారు. సో, సీక్రెట్‌గా బతకాల్సి ఉంటుంది. సో, అసలైన కష్టం చైనాలో రహస్యంగా బతుకుతూ పని చేసుకోవటమే. ఇలా రహస్యంగా జీవించడం చాలా కష్టం. దీంతో కొన్నిసార్లు వీరు ఆ పక్కనే ఉన్న వియత్నాం, మంగోలియా, జపాన్ దేశాలకు చైనా నుండి వెళ్ళిపోతారు. అక్కడ సౌత్ కొరియన్ ఎంబసీకి సీక్రెట్‌గా వెళ్ళి సౌత్ కొరియన్ సిటిజన్‌షిప్ తెచ్చుకుంటారు. అలా సీక్రెట్‌గా సౌత్ కొరియా చేరతారు. ఇలాంటి స్టోరీస్ ఎన్నో జరిగాయి. వాటిల్లో ఒకటే మిన్యాంగ్ స్టోరీ. మిన్యాంగ్ యాలు రివర్ ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో జీవించేది. వీరిది అంత పూర్ ఫ్యామిలీ కాదు. మిన్యాంగ్ వాళ్ళ నాన్నగారు ఒక ట్రావెలింగ్ సేల్స్‌మెన్. ఈయన అప్పుడప్పుడు రివర్ దాటి చైనా వెళ్ళొస్తూ ఉంటాడు. అంతేకాదు ఇతను చైనా నుండి గూడ్స్ స్మగ్లింగ్ చేసి నార్త్ కొరియాలో అమ్ముతూ ఉంటాడు. మిగిలిన వారిలాగా మిన్యాంగ్ వాళ్ళ ఫ్యామిలీ అంత పేదరికంలో ఉన్న ఫ్యామిలీ కాదు. దీంతో చిన్నప్పుడు మిన్యాంగ్‌కి నార్త్ కొరియా యొక్క రియాలిటీ తెలియలేదు. 1994లో మిన్యాంగ్‌కి 14 ఏళ్లున్నప్పుడు మిన్ వాళ్ళ నాన్నగారిని నార్త్ కొరియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అతన్ని చిత్రహింసలు పెట్టడంతో కొన్ని రోజుల తర్వాత మిన్ వాళ్ళ నాన్న చనిపోయాడు. అప్పటి నుండే మిన్ ఫ్యామిలీకి కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉండేది. తినడానికి ఆహారం సరిగ్గా ఉండేది కాదు. అదే సమయంలో నార్త్ కొరియాలో భయంకరమైన కరువు మొదలైంది. దీంతో మిన్యాంగ్ ఫ్యామిలీకి తినడానికి ఫుడ్ కూడా దొరకలేదు. కేవలం మిన్యాంగ్ ఫ్యామిలీనే కాదు, కరువు సమయంలో వేల మంది ఆకలితో చనిపోయారు కూడా. అప్పుడే మిన్యాంగ్‌కి నార్త్ కొరియా రియాలిటీ అర్థమైంది. ప్రభుత్వం చెప్పే అబద్ధాలు, బయట ప్రపంచానికి చెప్పుకునే అబద్ధాలు అన్నీ అర్థమయ్యాయి. నది అవతల ఉన్న చైనా ఎప్పుడూ వెలిగిపోతూ ఉండేది. కానీ వీరికి కరెంట్ సరిగ్గా ఉండదు. దీంతో ఈ దేశం అంతా చీకటిగా ఉండేది. అవతల స్వేచ్ఛ, కానీ ఇటువైపు నియంతృత్వం. ఒకవైపు ఆనందం, ఇంకోవైపు ఆకలి చావులు. ఈ పరిస్థితులు మిన్యాంగ్‌లో తీవ్ర ప్రభావం చూపింది. దీంతో నార్త్ కొరియా నుండి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్ల వయసులో మిన్ ఫ్రీజ్ అయి ఉన్న నది దాటింది. చైనాలో వాళ్ళ నాన్నగారికి స్మగుల్డ్ గూడ్స్ అందించే స్మగ్లర్ ద్వారా చైనాలోకి వెళ్ళింది. దీంతో ఆ స్మగ్లర్ ద్వారా చైనాలోని స్ప్రాలింగ్ అనే సిటీకి చేరుకుంది. ఆ సిటీని చూశాకే ప్రపంచం ఎలా ఉందో మిన్యాంగ్‌కి అర్థమైంది. ఎక్కడ చూసినా లైట్స్, సందడిగా రోడ్లు, అంతేకాదు ఆహారం అందరికీ అందుబాటులో ఉంది. కొన్ని రోజులు అక్కడున్న తర్వాత ఫ్యామిలీని మిస్ అవ్వడంతో మిన్యాంగ్ మళ్ళీ నార్త్ కొరియాకి తిరిగి వెళ్ళిపోవాలనుకుంది. బట్ మిన్యాంగ్ పారిపోయిన సంగతి నార్త్ కొరియన్ అఫీషియల్స్‌కి తెలిసిపోయింది. దీంతో తను తిరిగి వస్తే భయంకరమైన శిక్ష ఉంటుంది. దీంతో తప్పక చైనాలోనే ఉండిపోయింది. మిన్యాంగ్ రహస్యంగా జీవిస్తూ షాంఘైలో ఒక రెస్టారెంట్లో జాయిన్ అయింది. దొరికిపోతాననే భయంతో మిన్ చైనా లాంగ్వేజ్ మ్యాండరిన్ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు పోలీస్ మిన్ని అరెస్ట్ చేశారు. దీంతో మిన్‌కి పోలీస్ చైనీస్ లాంగ్వేజ్ టెస్ట్ పెట్టారు. అనుకోకుండా మిన్ ఈ టెస్ట్‌లో పాస్ అయింది. దీంతో ఆ పోలీస్ ఆమెను వదిలేశారు. ఇన్వెస్టిగేషన్‌లో చిన్న తేడా జరిగినా మిన్యాంగ్‌ని నార్త్ కొరియాకి తిరిగి పంపించేసేవారు. బట్ ఎలాగోలా ఆ ఇన్వెస్టిగేషన్ నుండి బయటపడింది. 2002లో మిన్ షాంఘై సిటీలో తాను సంపాదించిన మనీ అంతా ఖర్చు పెట్టి ఒక ఫేక్ చైనీస్ ఐడెంటిటీ కొనుక్కుంది. దీంతో ఆ తర్వాత ఆ సిటీలో ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ సమయంలో మిన్‌కి ఒక సౌత్ కొరియన్ పరిచయం అయ్యాడు. దీంతో వీరిద్దరూ సౌత్ కొరియా వెళ్ళిపోవాలని అనుకున్నారు. సౌత్ కొరియాలో మిన్యాంగ్‌కి చాలా ప్రాబ్లం ఏర్పడింది. మిన్యాంగ్ చైనా ఫేక్ ఐడెంటిటీ కొనుక్కుంది. సో తను చైనా సిటిజన్ ఏమో అని సౌత్ కొరియా అఫీషియల్స్‌కి డౌట్ వచ్చి సౌత్ కొరియాలోకి రానివ్వలేదు. దీంతో చాలా రోజుల ఇన్వెస్టిగేషన్‌లో వచ్చిన తర్వాత మిన్‌కి సౌత్ కొరియా సిటిజన్‌షిప్ ఇవ్వడానికి ఒప్పుకుంది. నార్త్ కొరియా నుండి సౌత్ కొరియాకి రావడానికి మిన్యాంగ్‌కి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత మిన్ తాను సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టి వాళ్ళ అమ్మని, బ్రదర్‌ని కూడా సౌత్ కొరియాకి రప్పించింది. దీంతో దాదాపు 14 ఏళ్ల తర్వాత మిన్యాంగ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా కలిసింది. ఇది కాయిన్‌కి ఒక సైడ్ మాత్రమే. అన్నిసార్లు ఇలా మంచిగా జరగదు. నార్త్ కొరియా నుండి పారిపోయే వారిని ఎక్కువ శాతం చైనీస్ బ్రోకర్స్ అమ్మేస్తారు. చైనా బార్డర్స్లో ఉండేవారు వారిని నమ్మించి చైనాలో బానిసలుగా అమ్మేస్తారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నార్త్ కొరియా నుండి తప్పించుకున్న వారిలో 60% మంది ఈ రకంగానే అమ్మబడ్డారు. ఒకవేళ ఎలాగోలా తప్పించుకొని చైనా వెళ్ళినా అక్కడ రహస్యంగా బతకడం చాలా కష్టం. సో అక్కడ నుండి మంగోలియాకి వెళ్తారు. మంగోలియా వెళ్ళాలంటే ఎడారిలో నడుచుకుంటూ ప్రయాణించాలి. అక్కడ మంగోలియా సైనికులకు భారీ లంచం ఇస్తేనే దేశంలోకి వెళ్ళనిస్తారు. చివరికి ఎలాగోలా సౌత్ కొరియా వెళ్ళిన వారు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ముఖ్యంగా డిస్క్రిమినేషన్. సౌత్ కొరియాలో నార్త్ నుండి వచ్చిన వారిపై వివక్ష చూపిస్తారు. అక్కడ ఈ వివక్ష బాగా ఉంటుంది. ఇక మరొక ప్రాబ్లం, సౌత్ కొరియన్స్కి ఇచ్చే అన్ని బెనిఫిట్స్ నార్త్ నుండి వచ్చిన వారికి ఉండవు. ఇక మరొకటి కల్చర్ డిఫరెన్స్. సౌత్ కొరియా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, బట్ నార్త్ కొరియా అలా ఉండదు. దీంతో ఈ కల్చరల్ చేంజ్ వల్ల కూడా వీరు ఇబ్బందులు పడతారు. ఇక మూడవ
ప్రాబ్లం ఫ్యామిలీ. నార్త్ నుండి వచ్చిన వారికి ఫ్యామిలీతో ఇక కనెక్షనే ఉండదు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్‌ని మిస్ అవ్వడంతో మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వీరిలో వస్తాయి. ఈ మధ్య కాలంలో ఈ పారిపోవడం చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే నార్త్ కొరియా గవర్నమెంట్ ఎస్కేప్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు చేపడుతుంది. పారిపోయిన వారు చాలామంది ఇప్పుడు తిరిగి వచ్చేస్తున్నారు. ఎస్కేప్ అయిన వారిని ప్రలోభాలు పెట్టి కూడా నార్త్ కొరియన్ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి రప్పిస్తుంది. వీరి ద్వారా టీవీలలో సౌత్ కొరియాలో తినడానికి ఆహారం కూడా ఉండదు అని అబద్ధాలు చెప్పిస్తారు. దీంతో ఈ ఎస్కేప్ అయ్యే వారి సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోయింది. నార్త్ కొరియా నుండి ఎస్కేప్ అయినంత మాత్రాన లైఫ్ మారిపోదు. కొన్ని సార్లు అంతకంటే కష్టం కూడా అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.